హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఫిజిక్స్ వాళ్ళ తెలుగు ఛానల్. నేను మీ సంధ్య, బాటనీ మెంటర్. మనం అభియాన్ బ్యాచ్లో ఆల్రెడీ 4 చాప్టర్స్ని కంప్లీట్ చేశామన్నమాట. దిస్ ఈస్ ద 5th చాప్టర్, దట్ ఈస్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఈ చాప్టర్ నుంచి మీకు ఆల్మోస్ట్ 2 to 3 క్వశ్చన్స్ అనేవి నీట్కి వస్తాయన్నమాట. సో ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే 2 to 3 క్వశ్చన్స్ మీకు నీట్లో రావడానికి ఛాన్స్ ఉంది. ఛాన్స్ కాదు, ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయన్నమాట. ఎలా ఉన్నారు ఫ్యూచర్ డాక్టర్స్ అంతా? బాగా చదువుతున్నారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. బాగా చదవండి విదౌట్ వేస్టింగ్ యువర్ టైంని మీరు ఎంతగా యూటిలైజ్ చేసుకుంటే సక్సెస్ అనేది మీకు అంతగా లభిస్తుందన్నమాట. సో టైంని ఎప్పుడే కానీ వేస్ట్ చేసుకోకుండా చూసుకోండి. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకోకుండా అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని స్టార్ట్ చేద్దామా? సో రెడీగా ఉన్నారా? ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్తో, ఒక నోట్బుక్తో డయాగ్రామ్స్ ఏదైనా ఉంటే అది కూడా మీరు డ్రా చేసుకుంటూ ఉండాలి కాబట్టి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి. లెట్ us స్టార్ట్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్. ఇవాళ మనం టుడేస్ టార్గెట్స్ వచ్చి ఏమేమి కంప్లీట్ చేయబోతున్నామంటే ఇంట్రొడక్షన్, దట్ ఈస్ వాట్ ఈస్ అనాటమీ అనేది తెలుసుకుంటాం. ఆల్మోస్ట్ లోయర్ క్లాసెస్లో కూడా మీరు తెలుసుకున్నారు, కానీ ఇక్కడ కొద్దిగా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో అవి తెలుసుకోవాలి. ఆ తర్వాత టిష్యూస్ అంటే ఏంటి, ఇంకా క్లాసిఫికేషన్ ఆఫ్ టిష్యూస్. ఒక ప్లాంట్ని కనుక తీసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ అనేది ప్రజెంట్ అయి ఉంటాయి కదా. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ని ప్లాంట్లో ఉన్నవి మనం తెలుసుకుంటామన్నమాట. ఇట్ ఈస్ లైక్ డిసెక్షన్ ఓన్లీ. యానిమల్స్ని తీసుకుంటే మీరు డిసెక్ట్ చేసి చూస్తారు కదా, అలానే ప్లాంట్ని క్రాస్ సెక్షన్, కట్టింగ్ ఇవన్నీ చేసి మనం లోపల ఉన్నది తెలుసుకోవడమే అన్నమాట. యానిమల్ డిసెక్షన్ లాగా ఇక్కడ ప్లాంట్ పార్ట్స్ని కట్ చేసి మనం లోపల ఏముందో చూడ్డాన్ని అనాటమీ అంటాము. సో దాంట్లో టిష్యూస్, క్లాసిఫికేషన్ ఆఫ్ టిష్యూస్ తెలుసుకుంటాం. ఇంకా మెరిస్టమాటిక్ టిష్యూస్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్ అనేది తెలుసుకుంటాం. ఇక పర్మనెంట్ టిష్యూస్లో సింపుల్ అండ్ కాంప్లెక్స్ టిష్యూస్, దట్ ఈస్ వాటర్ కండక్టింగ్ టిష్యూ, ఫుడ్ కండక్టింగ్ టిష్యూ ఇన్ ప్లాంట్స్, వెరీ ఇంపార్టెంట్ కదా, వాటి గురించి తెలుసుకోబోతున్నాం. సో స్టార్ట్ చేద్దామా మరి. సో ఫస్ట్, వాట్ ఈస్ అనాటమీ? అనాటమీ అంటే ఏంటి ఫస్ట్? ఎస్, సో లోయర్ క్లాసెస్లో చదువుకొని ఉంటారు కదా. సో ఆన్సర్ టు ద క్వశ్చన్ కామెంట్ సెక్షన్లో కూడా రాయొచ్చు, వాట్ ఈస్ అనాటమీ. లాస్ట్ లెక్చర్స్లో మనం మార్ఫాలజీ గురించి తెలుసుకున్నాం. మార్ఫాలజీ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్. అనాటమీ అంటే ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్, లోపల ఎలా ఉంటుంది ఈ ప్లాంట్ లోపల అని తెలుసుకోవడమే అనాటమీ అనమాట. అదే మార్ఫాలజీలో అయితే బయట జస్ట్ ఎలా ఉంటుందో చూస్తాం. మన మనుషుల్లో కూడా బయటికి కనిపించే రకంగా లోపల ఉండరు కదా, దెర్ విల్ బీ మాస్క్ అనేది ఉంటుంది. అలానే ప్లాంట్స్లో కూడా ఉందో లేదో చూద్దాము. ఒకవేళ ఉందో లేక సేమ్ ఉంటుందో అనేది తెలుసుకుందాం అనమాట. సో అనాటమీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్లాంట్. సో ఏం చెప్పొచ్చు అనాటమీ అంటే? ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఏ ప్లాంట్ని మనము అనాటమీ అంటాం. ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ప్లాంట్. సో ఎలా తెలుసుకుంటాం ఈ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్ని? మనము యాక్చువల్గా మీరు కనుక ల్యాబ్లో, అంటే ఇంకా స్టార్ట్ చేశారో లేదో, మీరు ల్యాబ్లో ఒక స్టెమ్ని తీసుకొని, దాని ఇదే అనుకోండి స్టెమ్, చిన్న స్టెమ్, పెద్దది కాదు, తీసుకొని మీరు క్రాస్ సెక్షన్ చేస్తూ ఉంటారు కదా, అంటే అది చాలా ప్రాక్టీస్ చేయాలి మీరు. సో ఇఫ్ యూ కట్ ఇట్ అండ్ సీ, లోపల మనకి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ స్టడీ ఆఫ్ ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఎలా చేస్తాము? బై కట్టింగ్ ఆర్ క్రాస్ సెక్షన్ అనమాట. వీ కెన్ కట్ ఇట్ ఆర్ we will do the cross section of a plant. అంటే ఇట్లా కట్ చేయడం అనమాట క్రాస్ సెక్షన్ అంటే. సో ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్, అంటే స్టెమ్ కానీ రూట్ కానీ మనం తీసుకొని దాన్ని కట్ చేసి దాంట్ లోపల ఏమేమి ఉంది, అంటే ఆ ప్లాంట్ లోపల ఎటువంటి టైప్ ఆఫ్ టిష్యూస్ ఉన్నాయి, సింపుల్ ఉందా లేకుంటే కాంప్లెక్స్ టిష్యూస్ ఉన్నాయా, అవన్నీ మనం ఈ అనాటమీలో తెలుసుకుంటామన్నమాట. ఓకే, సో అనాటమీ అంటే అర్థమైంది అనుకుంటా. స్టడీ ఆఫ్ గ్రాస్ ఇంటర్నల్ స్ట్రక్చర్, మనం ఇలా కూడా చెప్పొచ్చు. ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పొచ్చు?
Anatomy is nothing but study of gross internal structure of a plant అన్నమాట. గ్రాస్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్లాంట్, దాన్ని మనం యాక్చువల్గా అనాటమీ అని చెప్తాము. సో ఇస్ ఇట్ క్లియర్ వాట్ ఈజ్ అనాటమీ అనేది? సో ఇప్పుడు మనం ప్లాంట్ లోపలికి వెళ్ళబోతూ ఉన్నాము. ప్లాంట్ లోపల ఏమేముందో చూద్దామన్నమాట. అయ్యో TNT ఇలా వచ్చింది. యా ఓకే, సో లెట్ us స్టార్ట్ నౌ. సో టిష్యూస్ చిన్నప్పటి నుంచి మీరు తెలుసుకునే ఉంటారు. వాట్ ఆర్ టిష్యూస్? డెఫినేషన్ నేను చెప్పాలా? మీకు ఆల్రెడీ తెలుసు, రిపీట్ చేయండి, రీకాల్ చేసుకోండి. సో టిష్యూస్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సెల్స్ అని చెప్తారు. కానీ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఓకే, ఈ ప్లాంట్లో గ్రూప్ ఆఫ్ సెల్స్ విచ్ ఆర్ ఆఫ్ సమ్ కామన్ ఆరిజిన్ అండ్ ఆల్సో షుడ్ హ్యావ్ ద సేమ్ ఫంక్షన్ అన్నమాట. వాటినే మనం టిష్యూస్ అని చెప్తాము. సో వాట్ ఆర్ టిష్యూస్? టిష్యూస్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక్కటే చెప్తారా? లోయర్ క్లాసెస్లో అయితే మీరు గ్రూప్ ఆఫ్ సెల్స్ అని చెప్తారు. ప్లాంట్లో కనుక తీసుకుంటే మనకి గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. సెల్ టు సెల్ కనెక్షన్ ఏముంటుంది ప్లాంట్లో? ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద ప్లాస్మోడెస్మేటల్ కనెక్షన్ అనేది ఉంటుందన్నమాట సెల్ టు సెల్కి. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ విత్ దట్ ప్లాస్మోడెస్మేటల్ కనెక్షన్. ప్లాస్మోడెస్మేటా అంటే ఏంటి? ఒక సెల్కి ఇంకొక సెల్కి కనెక్టింగ్ ఫైబర్ లాంటివి మనం ప్లాస్మోడెస్మేటా అని చెప్తామన్నమాట. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ సెల్స్ అన్నీ అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ కామన్ ఆరిజిన్. అంటే ఆరిజిన్, దాని ఒరిజినల్ ఆరిజిన్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది అనేది సేమ్ ఉంటుందన్నమాట. అన్ని సెల్స్ ఒకే ఆరిజిన్ నుంచి వచ్చి ఉండాలి, కామన్ ఆరిజిన్, అండ్ they should have same function also. Common origin and have same function. These we will call it as same or similar function. అంటే అన్ని సెల్స్ ఒకే పని చేస్తాయి అన్నమాట సిమిలర్ ఫంక్షన్ అంటే. సో దీన్ని మనం టిష్యూస్ అని చెప్తాము. సో వాట్ ఆర్ టిష్యూస్? గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ కామన్ ఆరిజిన్ అండ్ విచ్ హ్యావ్ ద సిమిలర్ ఆర్ సేమ్ ఫంక్షన్, దాన్ని మనము టిష్యూస్ అని చెప్తామన్నమాట. ఓకే క్లియర్? ఈ టిష్యూస్ని కనుక తీసుకుంటే రకరకాల టిష్యూస్ అనేవి ప్లాంట్లో ఉంటాయన్నమాట. మనకు తెలుసు ప్లాంట్ని కనుక తీసుకుంటే దేర్ విల్ బి స్టెమ్ అనేది ఉంటుంది. ఈ స్టెమ్లో మనకి లీవ్స్ ఇంకా బ్రాంచెస్ ఉంటాయి. ఈ బ్రాంచెస్లో మనకి లీవ్స్ ఇలా ఉంటుంది. ఓకే, సో సెవరల్ బ్రాంచెస్. ఈ బ్రాంచెస్ నేను ఒక్కొక్క లీఫ్ వేస్తున్నాను, ఎక్కువ లీవ్స్ అలా ఉంటాయి. సో ఇలా బ్రాంచ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఇక్కడే మనకి ఫ్లవర్ అది కూడా ఫామ్ అవుతుంది. ఇక్కడ కింద మనకి ఏముంటుంది? యాక్చువల్లీ రూట్ సిస్టమ్ ఉంటుంది. డైకాట్ అయితే లాటరల్ రూట్స్, ట్యాప్ రూట్కి అవంతా ఉంటుంది, మనం మార్ఫాలజీలో చదువుకున్నాం. సో వీటిలో గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ కామన్ ఆరిజిన్ అండ్ హ్యావ్ సిమిలర్ ఫంక్షన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ని తీసుకోండి. లీఫ్లో క్లోరోఫిల్ ఉండడం వలన మనం ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది కదా. సో ఆ ఫోటోసింథటిక్ సెల్స్ అన్నీ ఒక చోట ఉంటాయి అలా అన్నమాట. సో వాట్ ఆర్ టిష్యూస్? గ్రూప్ ఆఫ్ సెల్స్ ఫ్రమ్ విచ్ ఆర్ ఫ్రమ్ కామన్ ఆరిజిన్ అండ్ హ్యావ్ సిమిలర్ ఫంక్షన్. సో ఈ ప్లాంట్లో కొన్ని సెల్స్ అనేవి ఏం జరుగుతాయి అంటే లైక్ సిమిలర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనలో ఎలానో అలానే ప్లాంట్లో కూడా. మనలో అన్ని సెల్స్ ఎప్పటికీ డివైడ్ అవుతూ ఉంటాయా? హ్యూమన్ బీయింగ్స్లో థింక్ చేసి ఆన్సర్ చేయండి. హ్యూమన్ బీయింగ్స్లో సెల్స్ అనేవి ఎల్లప్పటికీ డివైడ్ అవుతూ ఉంటాయా, లేక అవి కొన్ని సెల్స్ అనేవి డివైడ్ అవ్వవా? ఎస్, ఆలోచించండి. ఒక క్లూ ఇస్తాను. సో ఇప్పుడు చూడండి, మీరు ఎవరికైనా యాక్సిడెంట్ ఎందుకు హెల్మెట్ పెట్టుకోవాలి అని ఎప్పుడు చెప్తారు? హెల్మెట్ ఎందుకు అవసరం అని చెప్తారు? వేరే ఎక్కడ అయినా మీకు బ్రేక్ అలా అయినా కూడా మన బాడీలో ఆ సెల్స్ అనేవి గ్రో అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంది అన్నమాట. ఎందుకంటే అక్కడ స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ నుంచి మనకి గ్రోత్ అనేది జరుగుతుంది. అదే కనుక మనకి హెల్మెట్ పెట్టుకోకుండా ఇక్కడ దెబ్బ తగిలింది అనుకోండి బ్రెయిన్కి, అలాంటప్పుడు ఏమైపోతుంది?
మనకి బ్రెయిన్ కనుక ఈ పార్ట్ నుంచి ఈ పార్ట్ వరకు ఏదైనా దెబ్బ అనేది తగిలిందనుకోండి, ఇక అన్ని ఫంక్షన్స్ మీ బాడీలో ఇలా చెయ్యి కదిలించడం, కాలు కదిలించడం, ఏ ఫంక్షన్ అయినా బ్రెయిన్ నుంచే అని మీకు తెలుసు కదా. సో ఇక్కడ న్యూరాన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ న్యూరాన్స్ కనుక డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, ఓకే, నర్వ్ సెల్స్, ఇక మనకి ఏ ఫంక్షన్ అనేది జరగదన్నమాట. ఎందుకు? ఈ న్యూరాన్స్ అనేవి మళ్ళీ డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. దే ఆర్ పర్మనెంట్ సెల్స్ అన్నమాట. అంటే ఒక్కసారి గ్రో అయిన తర్వాత చిన్నప్పటి నుంచి మనకి ఆ న్యూరాన్స్ అనేవి తర్వాత దేర్ వోంట్ బి ఎనీ డివిజన్ అన్నమాట. సెల్ డివిజన్ అనేది జరగదు, ఓకే, న్యూరాన్స్లో. అందు గురించి హెల్మెట్ అనేది తప్పకుండా పెట్టుకోండి. మోస్ట్లీ యూత్ మీరు బైక్ రైడ్ చేస్తూ ఉంటారు, దట్టు ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. సో వెళ్తూ ఉండి హెల్మెట్ కనుక లేకపోతే బై మిస్టేక్, మీకు రైడింగ్ బాగానే వస్తుంది అనుకోండి, బై మిస్టేక్ మీరు వేరే వాళ్ళు వచ్చి గుద్దినా మీరు కింద పడతారు కదా. సో ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, చెయ్యి దగ్గర ఇక్కడంతా ఏమైనా దెర్ ఆర్ డివైడింగ్ సెల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం న్యూరాన్స్ అనేవి దే ఆర్ పర్మనెంట్ సెల్స్, దెర్ వోంట్ బి ఎనీ సెల్ డివిజన్ అండ్ కొత్త న్యూరాన్స్ అనేది ఫామ్ అవ్వవు. కాబట్టి జాగ్రత్తగా బైక్ రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ అనేది తప్పకుండా పెట్టుకోండి, ఓకే. ప్రామిస్ మీ యూ హ్యావ్ టు వేర్ హెల్మెట్ వైల్ రైడింగ్ ద బైక్. ఎందుకు ఇది చెప్పాను అంటే ఇక్కడ మీకు అర్థమయ్యేకి నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో హ్యూమన్ బీయింగ్స్లో ఎలా అయితే న్యూరాన్స్ అనేవి పర్మనెంట్ సెల్స్ అలా ఉంటాయో, అంటే విచ్ కాన్ డివైడ్, అలానే ప్లాంట్స్లో కూడా కొన్ని సెల్స్ అనేవి దే లాస్ట్ ద ఎబిలిటీ టు డివైడ్ అన్నమాట, ఓకే. సో మెచ్యూర్ అయిపోయిన తర్వాత, ఒకసారి పర్మనెంట్ అయిపోయిన తర్వాత ఆ సెల్స్ అనేవి డివైడ్ అవ్వవు, ఓకే. అదే కనుక కొన్ని సెల్స్, అదే మనకి ఇక్కడ ఇట్లా ఏమైనా జరిగినా కూడా మళ్ళీ మన స్కిన్ అదంతా గ్రో అవుతుంది కదా బికాస్ ఆఫ్ సెల్ డివిజన్. అలాంటి సెల్స్ అనేవి కూడా ప్లాంట్స్లో ఉంటాయి. సో ప్లాంట్స్కి హ్యూమన్స్కి ఆల్మోస్ట్ సేమ్ అన్నమాట. సో టిష్యూస్ అంటే మనకు అర్థమైంది. ఈ టిష్యూస్లో 2 different types of tissues అనేది ఉంటుంది. సో వాట్ ఆర్ దోస్ 2 different types of tissues? ఈ టిష్యూస్ని కనుక క్లాసిఫై చేస్తే మనకి ఈ దేనిపైన డివైడ్ అయ్యింది? బేస్డ్ ఆన్ వెదర్ దే విల్ డివైడ్ ఆర్ నాట్ అన్నమాట. ఆ టిష్యూస్ డివైడ్ అవ్వగలవా లేదా అన్న వాటిపైన 2 types of tissues అనేవి ఇవ్వడం జరిగింది. సో వన్ ఈజ్ మెరిస్టెమాటిక్ టిష్యూస్, లైక్ స్టెమ్ సెల్స్ అన్నమాట. మన హ్యూమన్ బీయింగ్స్లో ఎలా అయితే స్టెమ్ సెల్స్ ఉంటాయో అలానే అన్నమాట. దట్ ఈస్ మెరిస్టెమాటిక్ టిష్యూస్. మెరిస్టెమ్ అంటే ఏంటి? దెర్ విల్ బి కంటిన్యూస్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఇంకొకటి, ఇక దే కాంట్ ఏబుల్ టు డివైడ్ లైక్ న్యూరాన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో దే లాస్ట్ ద ఎబిలిటీ టు డివైడ్ అన్నమాట. సో అటువంటి టైప్ ఆఫ్ టిష్యూస్ని మనం పర్మనెంట్ టిష్యూస్ అని చెప్తాము. సో దేనిపైన మనం ఈ టిష్యూస్ని క్లాసిఫై చేసాము అంటే వీ హ్యావ్ క్లాసిఫైడ్ దిస్ టిష్యూస్ బేస్డ్ అపాన్ వాట్? బేస్డ్ ఆన్ వెదర్ the cells divide or not, based on whether cell division occurs or not అన్నమాట. క్లియర్? ఓకే. సెల్ డివిజన్ కనుక జరుగుతూ ఉంటే కంటిన్యూస్గా వాటిని మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటాము. మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి కంటిన్యూగా డివైడ్ అవుతూ ఉంటాయి. అదే కనుక ఏ సెల్స్ అయితే దే లాస్ట్ ద ఎబిలిటీ టు డివైడ్ అండ్ దే బికేమ్ పర్మనెంట్ సెల్స్ లైక్ న్యూరాన్స్, వాటిని పర్మనెంట్ టిష్యూస్ అంటాము. సో క్లాసిఫికేషన్ ఆఫ్ టిష్యూస్ అర్థమైందా? సో ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవడానికి ఇలా రాసుకోవచ్చు, దీస్ మెరిస్టమాటిక్ సెల్స్ ఆర్ సిమిలర్ టు స్టెమ్ సెల్స్ అన్నమాట. స్టెమ్ సెల్స్ అండ్ అదర్ సెల్స్ కూడా ఇన్ ద హ్యూమన్ బీయింగ్స్. అండ్ పర్మనెంట్, దీస్ ఆర్ సిమిలర్ టు వాట్? దీస్ ఆర్ సిమిలర్ టు న్యూరాన్స్ ఆర్ నర్వ్ సెల్స్ అన్నమాట. ఓకే. సో మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఏంటి? దే విల్ డివైడ్, ద సెల్స్ విల్ డివైడ్ అన్నమాట. ద సెల్స్ విల్ డివైడ్ ఫర్దర్. ఓకే, దోస్ ఆర్ మెరిస్టమాటిక్ సెల్స్. That group of meristematic cells is called as meristematic tissues.
పర్మనెంట్ టిష్యూస్ అంటే the cells has lost the ability to divide. The cells has lost the ability to divide anmata. Similar like neurons. Okay. These are called as permanent tissues. And దీన్ని బట్టి మనం దీన్ని immature అని కూడా చెప్పచ్చు కదా. In other case we can say that these are immature cells which can grow అన్నమాట, which can further divide and grow, which can further divide and grow. అంటే సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. వాటిని మనం మెరిస్టమాటిక్ టిష్యూ అని చెప్తాము. ఇక్కడ తీసుకుంటే దీస్ వి విల్ కాల్ ఇట్ యాజ్ మెచ్యూర్ సెల్స్. ఎందుకు మెచ్యూర్ సెల్స్? ఇంకా తర్వాత దేర్ వోంట్ బి ఎనీ డివిజన్ అన్నమాట. మెచ్యూర్ సెల్స్ విచ్ కెనాట్ డివైడ్ ఫర్దర్. సో క్లియర్? These are the two different types of tissues depending upon what? Based on whether cell division occurs or not. One is meristematic and another one is permanent tissues. Okay. So now we will see about the meristematic tissues. Meristem ante enti? మనం అంటే సెకండ్ ఇయర్లో చదువుతారు. మీరు థింక్ చేయండి, కొన్ని ప్లాంట్స్కి టిష్యూ కల్చర్ మీరు లోయర్ క్లాసెస్లో కూడా చదివే ఉంటారు కదా. ఎస్ ఆర్ నో? ఎస్, చదివారు కదా. సో టిష్యూ కల్చర్లో మనం ఏదైనా ప్లాంట్కి వైరస్ అనేది ఉందనుకోండి. ఓకే. సో యూ కన్సిడర్ దిస్ ప్లాంట్. ఓకే. సో యూ కన్సిడర్ దిస్ ప్లాంట్ విచ్ ఈస్ అఫెక్టెడ్ విత్ ద వైరస్ అన్నమాట. సో ఈ ప్లాంట్కి పాపం అంతా వైరస్ అనేది అఫెక్ట్ అయ్యి ఉంది. ఓకే. సో ఇక్కడంతా ఈ వైరస్ అనేది ఎల్లోతో స్పెసిఫై చేస్తాను. సో ఇక్కడ అంతా ఈ ప్లాంట్కి వైరస్ అనేది ఉందన్నమాట. ఓకే. కానీ ఈ ప్లాంట్ చాలా హెల్ప్ఫుల్ హ్యూమన్ బీయింగ్స్కి, మనకి చాలా హెల్ప్ఫుల్. కానీ ఈ ప్లాంట్కి మొత్తం వైరస్ అనేది ఇన్ఫెక్ట్ అయ్యి ఉంది. సో ఈ ప్లాంట్ అనేది ఒకవేళ ఫర్దర్ గ్రో అవ్వాలి అంటే వైరస్ వచ్చింది కాబట్టి ఆ ప్లాంట్ క్రాప్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. కానీ మనకి ఈ ప్లాంట్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి, చాలా హెల్ప్ఫుల్ అన్నమాట మనకి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ? వాట్ వి విల్ డూ? వి విల్ టేక్ ద మెరిస్టమాటిక్ సెల్స్. సో మెరిస్టమాటిక్ సెల్స్ ఎక్కడ ఉంటాయి? మెరిస్టమాటిక్ సెల్స్ అంటే ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఈ మెరిస్టమాటిక్ సెల్స్ని కనుక తీసుకుంటే, మెరిస్టమాటిక్ సెల్స్ ఆర్ టిష్యూస్, దాన్ని తీసుకొని మనం టిష్యూ కల్చర్ ద్వారా కొత్త ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. టిష్యూ కల్చర్ మీరు లోయర్ క్లాసెస్లో చదువుకుంటారు. ఈ మెరిస్టమాటిక్ సెల్ ఈ పార్ట్ని తీసుకుంటాం కదా, దాన్నే ఎక్స్ప్లాంట్ అంటారు. ఆ ఎక్స్ప్లాంట్ని న్యూట్రియంట్ మీడియంలో కనుక వేస్తే, అంటే మనం ఆర్టిఫిషియల్గా ప్రొవైడ్ చేసామనుకోండి దానికి కావలసినవన్నీ, అప్పుడు అది క్యాలస్గా ఫామ్ అవుతుంది. మాస్ ఆఫ్ సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్గా ఫామ్ అవుతుంది. ఆ క్యాలస్నంతా మనం కట్ చేసి డిఫరెంట్ టెస్ట్ ట్యూబ్స్లో కనుక ప్లాంట్ చేస్తే ఈచ్ విల్ గ్రో ఇన్ టు ద న్యూ ప్లాంట్ అన్నమాట. అదే టిష్యూ కల్చర్. మీరు సెకండ్ ఇయర్లో ఇంకా క్లియర్గా చదువుకుంటారు. ఇక్కడ మీకు అర్థమయ్యేకి, మెరిస్టమాటిక్ టిష్యూ గురించి తెలిసేకి ఇది చెప్తున్నాను అనమాట. సో ఈ సెల్స్ని తీసుకొని మనం న్యూ ప్లాంట్స్ని అనేది గ్రో చేస్తాము బై టిష్యూ కల్చర్. వి విల్ గ్రో ద న్యూ ప్లాంట్స్. హౌ? బై టిష్యూ కల్చర్. ఎందుకు మనం ఇదే తీసుకుంటాము అంటే, ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి దే విల్ డివైడ్ వెరీ ఫాస్ట్ అన్నమాట. వైరస్ సెల్స్ కంటే కూడా ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అనేవి ఎంతో ఫాస్ట్గా డివైడ్ అవుతాయి. సో అందు గురించి ఈ వైరస్ ఇక్కడికి వెళ్ళే లోపే ఈ మెరిస్టమాటిక్ సెల్స్ ఫాస్ట్గా డివైడ్ అవ్వడం వలన మనకి ఈ పార్ట్లో దేర్ ఓంట్ బి ఎనీ వైరస్. సో మెరిస్టమాటిక్ సెల్స్లో వైరస్ అనేది ఉండదు కాబట్టి మనం దాని నుంచి కొత్త ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేయవచ్చు. సో ఇలా ఏదైనా ప్లాంట్కి డిసీజ్ వచ్చినప్పుడు మనం ఆ ప్లాంట్ని కాపాడుకోవాలి అంటే ఇలా టిష్యూ కల్చర్ ద్వారా చేయవచ్చు అనమాట. క్లియర్? సో
మెరిస్టమాటిక్ టిష్యూస్ని కనుక తీసుకుంటే వాట్ ఆర్ దోస్, దే విల్ బి ప్రజెంట్ అట్ ద ఎండ్స్ అన్నమాట. యూజువలీ సైడ్ వైజ్ కూడా కొన్నిట్లో ఉంటాయి. 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి చెప్తాను. కానీ రూట్ ఎపికల్ మెరిస్టంలో రూట్ ఎపికల్ మెరిస్టంలో షూట్ ఎపికల్ మెరిస్టంలో ఎక్కువగా ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, దాంతోపాటి కొన్ని గ్రాసెస్ కనుక తీసుకుంటే, ఓకే, ఇప్పుడు గ్రాస్ తీసుకున్నామనుకోండి, పాపం ఈ గ్రాస్ని ఏం చేస్తారు, గ్రాస్ని గ్రేజింగ్ అనిమల్స్ వచ్చి అంతా తింటూ ఉంటాయి, అవునా కాదా? దిస్ ఈస్ ద గ్రాస్. ఓకే, ఈ గ్రాస్ని ఏం జరుగుతుంది, కౌ ఇవన్నీ వచ్చి వాటి ఫుడ్ కోసం వచ్చి ఇక్కడ తినేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ అంతా కట్ చేసేస్తాయి, అంటే తినడం వల్ల కౌ విల్ ఈట్స్ దిస్ గ్రాస్. సో అప్పుడు ఏంటి, గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది, అక్కడ తిన్నా కూడా గ్రాస్ అనేది గ్రో అవుతుంది. ఎందుకు అవుతుంది, బికాస్ ఆఫ్ ద మెరిస్టమ్. అంటే ఇక్కడ మనకి మధ్యలో దెర్ విల్ బి ద మెరిస్టమ్ అన్నమాట. సో దట్ ఈస్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ మనం చదువుకుంటాము. సో లేటరల్గా మనకి గ్రాస్ ఎలా గ్రో అవుతుంది అంటే బికాస్ ఆఫ్ ద మెరిస్టమ్, దట్ మెరిస్టమ్ ఈస్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. ఇక్కడ ఉన్నవి దట్ ఈస్ ద ఎపికల్ మెరిస్టమ్. ఇక కొన్ని వాటిల్లో మనం కనుక తీసుకుంటే సెకండరీ గ్రోత్ జరగడానికి, అంటే వుడ్ ఫార్మేషన్ అది జరుగుతుంది కదా. సో వుడ్ ఫామ్ అవ్వాలి అలా అన్నప్పుడు కేంబియం అవన్నీ మనం చదువుకుంటాం, వాట్ ఈస్ కేంబియం అదంతా. సో అలా వుడ్ ఫార్మేషన్కి సెకండరీ గ్రోత్ జరగడానికి, అంటే డైకాట్స్లో మోస్ట్లీ వుడ్ ఫామ్ అవుతుంది కదా బాగా గట్టిగా, అవన్నీ ఫామ్ అవ్వడానికి మనకి ఇంకొక మెరిస్టమ్ దట్ ఈస్ లాటరల్ మెరిస్టమ్ అనేది అవసరం అన్నమాట. సో దాంతోనే మనకి దెర్ విల్ బీ ద ప్రొడక్షన్. ఓకే, సో మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే ఏంటి, క్లాసిఫికేషన్ ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మెరిస్టమాటిక్ టిష్యూస్ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. సో ఇక్కడ తీసుకుంటే రూట్ ఇచ్చారు, దిస్ ఈస్, అండ్ షూట్ ఇచ్చారు, దిస్ వన్. సో ఇక్కడ తీసుకుంటే మనకు తెలుసు, మార్ఫాలజీలో ఆల్రెడీ చదువుకున్నాము. ఏం చదువుకున్నాము, దెర్ విల్ బీ ద రూట్ క్యాప్. రూట్ క్యాప్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద రూట్ క్యాప్? సో ఇలా వచ్చినప్పుడు మీరు రీకాల్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. రూట్ క్యాప్ యొక్క ఫంక్షన్ ఏంటి, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద దిస్ వన్ అన్నమాట, రూట్, సో దట్ ఇట్ కెన్ గో డీపర్ ఇన్ టు ద సాయిల్, రాక్స్ అవన్నీ వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. సో దిస్ రూట్ క్యాప్ ఉంటుంది. ఇక్కడే రూట్ ఎపికల్ మెరిస్టమ్ అనేది ఉంటుంది. సో దాన్ని రామ్ అంటాము, ర్యామ్ ఆర్ రామ్ ఎలా అయినా మీరు తీసుకోవచ్చు. సో ర్యామ్ ఆర్ రామ్ అంటే రూట్ ఎపికల్ మెరిస్టమ్ అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దాంతోనే దేర్ విల్ బి ఇంక్రీజ్ ఇన్ ద గ్రోత్ అన్నమాట, అంటే హైట్ ఆఫ్ ద రూట్ కూడా పెరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఇనిషియల్స్ ఆఫ్ ద రూట్ క్యాప్, ఇనిషియల్స్ ఆఫ్ సెంట్రల్ సిలిండర్ అండ్ కార్టెక్స్. వాట్ ఈస్ కార్టెక్స్ అవన్నీ టిష్యూ సిస్టంలో మనం చదువుకుంటాము. దెన్ ప్రోటోడమ్, ఇవన్నీ మనం తెలుసుకుంటాం. ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే దిస్ వన్, ర్యామ్, రూట్ ఎపికల్ మెరిస్టమ్, దాని నుంచి దెర్ విల్ బీ ద గ్రోత్ అన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రూట్ ఎపికల్ మెరిస్టమ్. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తే దిస్ ఈస్ ద షూట్ ఎపికల్ మెరిస్టమ్. ఈ పార్ట్ చూస్తున్నారు కదా ఇది. సో షూట్ ఎపికల్ మెరిస్టమ్ని ఏం చెప్తాం, వి విల్ కాల్ ఇట్ యాజ్ శామ్. దట్ ఈస్ ర్యామ్, దిస్ ఈస్ శామ్. శామ్ అంటే షూట్ ఎపికల్ మెరిస్టమ్. దీని నుంచి దెర్ విల్ బీ ద ఇంక్రీజ్ ఇన్ ద స్టెమ్ అన్నమాట. ఫస్ట్ ఇలా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వాట్ విల్ హ్యాపెన్, ఇంక్రీజ్ ఇన్ హైట్ విల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ దిస్ రూట్ అండ్ షూట్ ఎపికల్ మెరిస్టమ్. సో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డయాగ్రామ్ కాబట్టి మీరు వీటిని గుర్తుకు పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ఒక్కోసారి డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటే. సో మెరిస్టమాటిక్ టిష్యూస్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ద టిష్యూస్ విచ్ కెన్ డివైడ్ ఫర్దర్ అని చెప్పచ్చా లేదా? ఎస్, టిష్యూస్ విచ్ కెన్ డివైడ్ ఫర్దర్ అన్నమాట. Okay, those are called as meristematic tissues. So this meristematic tissues, where it will be present,
usually at the tips. యూజువలీ అంటే రూట్ టిప్, షూట్ టిప్. సో టిప్స్ అంటే ఏమేమి, దట్ ఈస్ రూట్ టిప్లో చూడొచ్చు, మనము షూట్ టిప్లో కూడా చూడొచ్చు. దాంతోపాటి ఇంకా మనకి ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది, ఈ గ్రాస్ని కనుక తీసుకుంటే మనకి ఇంటర్ క్యాలరీ అంటే ఏంటి, ఇన్ బిట్వీన్ అనమాట. నోడ్స్ ఉంటాయి కదా, నోడ్ అంటే తెలుసు కదా, మార్ఫాలజీలో చదువుకున్నాం, నోడ్ పైన కింద. ఓకే, there will be the presence of meristem. So above and below the node అక్కడ కూడా ఉంటుంది, present at above and below the node, that is intercalary meristem. ఇక బ్రాంచ్ ఫార్మేషన్కి, ఫ్లవర్ ఫార్మేషన్కి, ఫ్రూట్ ఫార్మేషన్కి లేటరల్ సైడ్లో ఉంటుంది కాబట్టి అట్ ద lateral నియర్ ద యాక్సిలరీ బర్డ్ అని చెప్పచ్చు. వాట్ ఈజ్ యాక్సిలరీ బర్డ్, ఇదంతా మార్ఫాలజీలో ఆల్రెడీ కంప్లీట్ చేశాను. యూ కెన్ వాచ్ దాట్ మార్ఫాలజీ 1 షాట్ కూడా మీకు ఇచ్చాను అనమాట. యూ కెన్ గో త్రూ దట్ 1 షాట్ లెక్చర్ ఆల్సో. 45 minutesలో కంప్లీట్ చేసాం మొత్తం మార్ఫాలజీ విత్ ద ఫ్లో చార్ట్స్ అండ్ మైండ్ మ్యాప్స్. ఓకే, మీరు అది వాచ్ చేస్తే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. సో దీస్ ఆర్ మెరిస్టమాటిక్ టిష్యూస్. అర్థమైంది అనుకుంటా, ఈ డయాగ్రామ్స్ గుర్తుకు పెట్టుకోవాలి. ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూస్. మెరిస్టమాటిక్ టిష్యూస్ అయితే చూసాము. ద క్లాసిఫికేషన్ ఇప్పుడే చెప్పాను కదా ఎక్కడెక్కడ ఉంటుంది అని చెప్పి. సో ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ని ఎలా క్లాసిఫై చేయవచ్చు అంటే ఇంటూ 3 different types we can classify. Based upon what? Based upon the origin. ఎక్కడ ప్రెసెంట్ అయ్యున్నాయి అన్న దానిపైన we can classify into 3 different types. What are those? First is the apical meristem. Okay, first is apical meristem, and then we can see the in grasses usually that is intercalary meristems, and then we can see for branches, that formation we can see lateral meristems. So based upon what? Based upon the origin. How we have classified? Based upon the origin we have classified this meristematic tissues into 3 types: apical and intercalary and lateral meristem. Apical meristem లో మనం ఇంతకు ముందే చూసాం, ఏమేం చూసాం? We have seen ram, that is root apical meristem, and we have seen SAM, that is shoot apical meristem. సో ఇంతకుముందే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను హౌ దేర్ విల్ బీ ద ఫార్మేషన్ అనేది. ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ అంటే మనం ఎక్కడ చూసాం? సో ఇక్కడ కనుక తీసుకుంటే ఈ ఎపికల్ మెరిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది? సో ఇఫ్ యూ టేక్ దిస్ ఈస్ అ plant, then there will be the presence of apical meristem over here. ఇక్కడంతా మనకి ప్లాంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో హియర్ దేర్ విల్ బీ ద ఎపికల్ మెరిస్టమ్. సో ఈ ఎపికల్ మెరిస్టమ్ షూట్లో ఉంటే శామ్, దట్ ఈస్ షూట్ ఎపికల్ మెరిస్టమ్. ఇక్కడ కూడా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఎపికల్ మెరిస్టమ్ అండ్ రూట్లో ఉంది కాబట్టి మనం దీన్ని ర్యామ్ అని చెప్తాము, రూట్ ఎపికల్ మెరిస్టమ్. ఓకే, నౌ ఇంటర్కాలరీ మెరిస్టమ్ అంటే ఎక్కడ ఉంటుంది? మనం అదే చూసాం కదా ఇలా గ్రాసెస్లో అక్కడ. సో ఒక గ్రాస్ని ఇలా తీసుకున్నాం అనుకోండి, మనకి ఎక్కడ ఉంటుంది ఇంటర్కాలరీ అంటే ఇంటర్కాలరీ మెరిస్టమ్ విల్ బీ ప్రజెంట్ బిలో ద నోడ్ అండ్ అబౌవ్ ద నోడ్ అన్నమాట. సో ఇది కనుక నోడ్ అనుకోండి, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ అ నోడ్, below the node and above the node there will be the presence of intercalary meristem. We can consider this as ICM, intercalary meristem, and this is the shoot apical meristem. This is root apical meristem. So where can you see intercalary meristem? So intercalary meristem below and above the node. ఓకే, దట్ ఈస్ యాక్సిలరీ బర్డ్ అని కూడా చెప్పచ్చు, నియర్ ద యాక్సిలరీ బర్డ్ అని కూడా చెప్పచ్చు. వేర్ యూ విల్ సీ యూజువలీ దిస్ ఇన్
grasses. We will see this usually in grasses ni గుర్తుకు పెట్టుకోండి. అండ్ దెన్ లాటరల్ మెరిస్టమ్ని కనుక తీసుకుంటే ఈ లాటరల్ మెరిస్టమ్ ఎలా ఉంటుంది అంటే మనకి లాటరల్ మెరిస్టమ్ వచ్చి ఇలాంటి ప్లేస్లో సైడ్ వైజ్ అనమాట. సో laterally it will be present. So this is the lateral meristem. Clear? So ఈ lateral meristem దేనికి helpful? For the secondary growth it will be helpful అన్నమాట. So leftover ఇది ఉంటుంది కదా, దీని నుంచి there will be the formation of branch, ఫ్లవర్, ఫ్రూట్ అవన్నీ కూడా దీని నుంచి జరుగుతాయి అన్నమాట. సో ఫర్ విచ్ పర్పస్? లాటరల్ మెరిస్టమ్ ఫర్ సెకండరీ గ్రోత్ అన్నమాట. ఫర్ సెకండరీ గ్రోత్ it will be useful. So these are the three different types of meristematic tissues, that is apical meristem, intercalary meristem and lateral meristem. Okay, so next we'll move on to permanent tissues. So meristematic tissues గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పర్మనెంట్ టిష్యూస్ గురించి తెలుసుకుందాం. సో పర్మనెంట్ టిష్యూస్ అంటే ఏంటి? They can't able to divide, they can't further divide like neurons anmata. They lost the ability. So cells that lost the ability to divide, those are called as permanent tissues. They lost the ability to divide anmata, divide further. అందుకే దీన్ని మనం ఏం చెప్తాము? We will call this as mature cells అని కూడా చెప్తాము. ఓకే, సో ఈ పర్మనెంట్ టిష్యూస్ని కనుక తీసుకుంటే దర్ విల్ బి అగైన్ టూ టైప్స్ అనమాట, సింపుల్ అండ్ కాంప్లెక్స్. ఓకే, సో ఈ పర్మనెంట్ టిష్యూస్ని కనుక తీసుకుంటే దీస్ ఆర్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఎలా డివైడ్ చేస్తారు ఈ పర్మనెంట్ టిష్యూస్ని అంటే బేస్డ్ అపాన్ ద టైప్ ఆఫ్ సెల్స్. If there is only one type of cells in a tissue, that is called as simple tissue. అంటే అన్ని ఆ టిష్యూలో అన్ని సెల్స్ ఒకే టైప్ నుంచి ఉండాలి. సో అటువంటి టైప్ని మనం సింపుల్ టిష్యూస్ అని చెప్తాము. సో ఈ పర్మనెంట్ టిష్యూస్ ఆర్ డివైడెడ్ ఇంటూ సింపుల్ టిష్యూస్ అండ్ దెన్ కాంప్లెక్స్ టిష్యూస్. ఓకే, కాంప్లెక్స్ అంటే మెనీ సెల్స్ టుగెదర్ విల్ ఫంక్షన్ అన్నమాట. సో సింపుల్ అంటే ఏం స్పెసిఫై చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు లీఫ్ని తీసుకుందాం అనుకోండి, లేదా ఏరెన్ కైమా, అక్వాటిక్ ప్లాంట్స్ని కనుక తీసుకుంటే ఆ అక్వాటిక్ ప్లాంట్స్ వాటర్లో ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఫ్లోట్ అవుతూ ఉంటాయి? బికాస్ ఆఫ్ ద బయాన్సీ. బయాన్సీ అంటే కెమిస్ట్రీలో చదువుకొని ఉంటారు, ఎంప్టీ స్పేస్ అలా ఉంటే. సో ఏరెన్ కైమా అనేది ఉంటుంది కదా అక్వాటిక్ ప్లాంట్స్లో, ఆ ఏరెన్ కైమా వలన the plants will float on the water, which we can call it as buoyancy. సో అది ఆ ఏరెన్ ఖైమాలో మొత్తం సెల్స్, ఆ ఏరెన్ ఖైమా టిష్యూలో అన్ని సెల్స్ దేంతో చేయబడి ఉంటాయి అంటే ఇట్ ఈస్ ఓన్లీ బై వన్ టైప్ ఆఫ్ సెల్, దట్ ఈస్ పారెన్కైమా. సో అటువంటి వాటిని మనం సింపుల్ టిష్యూస్ అని చెప్తాము. సో ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్తో ఫామ్ అయిన వాటిని టిష్యూస్ అని చెప్తాము. ఇక్కడ different cells together function, different cells function together అనే వాటిని మనం కాంప్లెక్స్ అని చెప్తాము. సో యూ అండర్స్టూడ్ దిస్? సింపుల్ అండ్ కాంప్లెక్స్ ఆర్ ద two different types of tissues under the permanent tissues. Permanent tissues అంటే ఏంటి? Which lost the ability to divide. సో మెచ్యూర్ సెల్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, సో నౌ సింపుల్ టిష్యూస్ గురించి తెలుసుకుందాం. చెప్పాను కదా ఓన్లీ వన్ టైప్ ఆఫ్ సెల్స్ అని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్ ఆర్ ఓన్లీ సేమ్ టైప్ ఆఫ్ సెల్స్. సో ఇది యాక్చువల్గా పారెన్కైమా. ఇక్కడ కూడా చూస్తే అన్ని సెల్స్ సేమే ఉన్నాయి, దెర్ ఈస్ నో డిఫరెన్షియేషన్. దిస్ ఇస్ కోలెన్కైమా. ఇక్కడ చూస్తే ఇవి రెండు సపరేట్ ఇన్ ద స్క్లెరెన్కైమా ఓన్లీ. సో ఇదంతా ఒకటే రకంగా ఉంటుంది, ఇదంతా ఒకటే రకంగా ఉంటుంది. ఓకే, సో సింపుల్ టిష్యూస్ యాక్చువల్లీ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్.
So what are those? Let us see. So those are nothing but parenchyma. So one is the parenchyma and the next one is collenchyma, collenchyma, chyma, collenchyma and sclerenchyma. So these are the three different types of simple tissues. ఓకే, సో ఇప్పుడు పారెన్కైమాని కనుక తీసుకుంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది షేప్, ఓకే, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇంకా మనం రోల్ అంటే దాని ఫంక్షన్ ఏంటి, ఈ మూడు తెలుసుకోవాలన్నమాట. గుర్తుకు పెట్టుకోవాల్సింది కూడా అదే. సో ఇక్కడ పారెన్కైమాని కనుక తీసుకుంటే షేప్ని కనుక తీసుకుందాం. ఓకే, పారెన్కైమా యొక్క షేప్. సో ఎలా ఉంది షేప్ మీరే చూడండి. సో దీస్ ఆర్ isobilateral, mainly isobilateral, ఇంకా ఓవల్ కొన్ని, స్పెరికల్ కొన్ని, అంటే అన్నీ అలానే ఉన్నాయి కదా, మీరు చూస్తే తెలుస్తుంది. స్పెరికల్, ఇంకా కొన్ని తీసుకుంటే ఇలా ఎలాంగేటెడ్, ఇలా ఉంది కదా, సో ఎలాంగేటెడ్ అన్నమాట. అండ్ మీరు కనుక సెల్ వాల్ని తీసుకున్నారనుకోండి, ఇక్కడ సెల్ వాల్ అనేది ఇట్ ఈస్ వెరీ థిన్ అన్నమాట. దిస్ ఈస్ ద సెల్ వాల్ కదా, ఇట్ ఈస్ అ వెరీ థిన్ సెల్ వాల్. సెల్ వాల్ అనేది చాలా థిన్గా ఉంటుంది అన్నమాట ఇన్ పారెన్కైమా. అండ్ మీరు సెంటర్లో కనుక తీసుకుంటే ఈ సెల్ వాల్ అనేది యూజువల్గా ప్లాంట్ సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్, cellulose only. Thin cell wall which is made up of cellulose, but this cellulose deposition is very less అన్నమాట. సెల్యులోస్ డెపాజిషన్ లెస్, తక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ అ థిన్ సెల్ వాల్ అనేది ఉంటుంది. షేప్ వచ్చి ఎలా ఉంది, ఐసోబైలేటరల్, ఓవల్, స్పెరికల్, ఎలాంగేటెడ్. అండ్ దెన్ ఇక్కడ మధ్యలో మనము స్పేసెస్ చూస్తున్నామా లేదా, గ్యాప్స్ అనేవి చూస్తున్నాం కదా, ఆ గ్యాప్స్ని మనం ఇంటర్సెల్యులార్ స్పేస్ అని చెప్తాము. సో ఇక్కడ ఏం ప్రెసెంట్ అయి ఉంటుంది, షేప్ వచ్చి అది, ఆ తర్వాత విత్ ఇంటర్సెల్యులార్ స్పేస్ అనేది ఈ పారెన్కైమా సెల్స్లో, టిష్యూలో ఉంటుంది అన్నమాట. ఓకే, ఆ తర్వాత దీని రోల్ ఏంటో చూద్దాం, అంటే దీని ఫంక్షన్ ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ పారెన్కైమా అంటే, మనం తీసుకోవచ్చు ఈ పారెన్కైమా చెట్టును కనుక తీసుకుంటే ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటుందో, ఓకే, ఆ గ్యాప్నంతా ఫిల్ చేస్తుంది ఈ పారెన్కైమా. చెట్టులో ఎక్కడ గ్యాప్స్ ఉంటుందో అక్కడంతా ఈ పారెన్కైమా. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్, in plants most of the tissue which is present అంటే దట్ ఈస్ పారెన్కైమా అన్నమాట. ఎక్కడ చూసినా మీకు ప్లాంట్లో ఎక్కువగా పారెన్కైమా కనిపిస్తుంది. సో ఏమేం ఫంక్షన్ అంటే మెయిన్లీ ద ఫంక్షన్ ఈజ్ సెక్రీషన్ అన్నమాట. గమ్స్, రెజిన్స్, టానిన్స్ ఇవన్నీ సెక్రీట్ అవుతూ ఉంటాయి కదా ప్లాంట్ నుంచి ఏ సెక్రీషన్స్ అవుతాయో అవన్నీ ఈ పారెన్కైమా నుంచి సెక్రీట్ అవుతాయి. ఎందుకు సెక్రీట్ అవుతాయి మీరే ఆలోచించండి. బికాస్ ద సెల్ వాల్ ఈస్ వెరీ థిన్ కాబట్టి లోపల ఫామ్ అయినా ఏదైనా బయటికి ఈజీగా వచ్చేస్తుంది. క్లియర్? సో సెక్రీషన్స్కి ఇంకా స్టోరేజ్కి కూడా ఇది హెల్ప్ఫుల్ అన్నమాట. స్టోరేజ్ ఇన్ ద సెన్స్ మనకి ప్లాంట్ అనేది ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది తన ఫ్యూచర్ పర్పస్ కోసం. కానీ మనం హ్యూమన్ బీయింగ్స్ ఏం చేస్తున్నాం, వాటిని తీసుకొని మనం తినేస్తూ ఉన్నామన్నమాట. సో కష్టపడింది ప్లాంట్ అయితే దాని యూస్ ఎవరు చేసుకుంటున్నారు, హ్యూమన్ బీయింగ్స్ చేసుకుంటున్నారు. సో అట్లీస్ట్ రెస్పెక్ట్ ద ప్లాంట్స్ అండ్ గ్రో మోర్ ట్రీస్. ఓకే, సో మనం వాడినది అంటే మీరు ఒక ఇంత వాడారు అనుకోండి, కనీసం అన్ని చెట్లు అనేది నాటడం అనేది చేస్తే మన భూమి కూడా దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లమ్స్ అన్నమాట. లేదు మనం ఓన్లీ తింటున్నాము, మనం ఏమీ ఇవ్వట్లేదు రిటర్న్లో అంటే we will only suffer in the future. So take care, plant more trees. Okay,
నౌ సో సెక్రీషన్స్ అండ్ స్టోరేజ్. ఈ స్టోరేజ్ని కనుక తీసుకుంటే ఇఫ్ అట్ ఆల్ దెర్ ఈజ్ అ స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ స్టోరేజ్ అయితే దాన్ని మనం ఇలియోప్లాస్ట్ అంటాం. ఎక్కడ రాద్దాం? ఓకే, ఐ విల్ రైట్ ఇట్ హియర్ ఓన్లీ. ఇఫ్ దెర్ ఈజ్ అ స్టోరేజ్ ఆఫ్ ఫ్యాట్ స్టోరేజ్ అయితే దాన్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ ఇలియోప్లాస్ట్. ఓకే, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫ్యాట్ అంటే ఆయిల్, దాని నుంచే కదా ఫ్యాట్ అనేది. ఆయిల్ ఇలియోప్లాస్ట్. అదే కనుక స్టార్చ్ రూపంలో స్టోర్ అయితే మేజర్గా స్టార్చే కదా. ఓకే, స్టార్చ్ రూపంలో కనుక స్టోర్ అయితే దాన్ని మనం ఏం చెప్తాము? అమైలోప్లాస్ట్. ఓకే, ఇంకా కొన్ని ప్రోటీన్స్ రూపంలో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఆ ప్రోటీన్ రూపంలో స్టోర్ అయితే దాన్ని మనం అల్యూరోప్లాస్ట్ అని చెప్తాం. ఓకే, ఇది 1 మార్క్ అండ్ ఫర్ నీట్ ఆల్సో అడుగుతారు. దీంట్లో ఇవ్వకుండా వేరే చోట మీకు ఇది ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో స్టోరేజ్లో మనకి డిపెండింగ్ అపాన్ ద ఏ స్టోరేజ్ అనేది ఉంటుందో దాన్ని బట్టి ఫ్యాట్ స్టోరేజ్ అయితే ఇలియోప్లాస్ట్, స్టార్చ్ అయితే అమైలోప్లాస్ట్, ప్రోటీన్ అయితే అల్యూరోప్లాస్ట్. ఓకే, సో సెక్రీషన్కి, స్టోరేజ్కి, ఇంకా స్పేస్ ఫిల్లింగ్ టిష్యూకి, అంటే వీ కెన్ కాల్ దిస్ యాజ్ స్పేస్ ఫిల్లింగ్కి దిస్ parenchyma is very much helpful. Okay, for space filling it is very much helpful. Secretion, storage and also space filling అన్నమాట. ఓకే, ఇంకా ఏంటి? ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద ఫోటోసింథసిస్. అంటే క్లోరోఫిల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద ఫోటోసింథసిస్. ఐఎమ్ రైటింగ్ ఇట్ హియర్. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఫోటోసింథసిస్ అన్నమాట. అండ్ దెన్ వన్ మోర్, సెక్రీషన్, స్టోరేజ్, స్పేస్ ఫిల్లింగ్, ఫోటోసింథసిస్. దాంతోపాటి అదే ఆక్వాటిక్ ప్లాంట్స్లో కనుక తీసుకుంటే ఇంతకుముందే చెప్పాను కదా, ఫర్ బయాన్సీ, ఫ్లోటింగ్ ఇన్ వాటర్, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏరెన్కైమా అన్నమాట. ఏరెన్కైమా అనేది కూడా మనకి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పారెన్కైమా ఓన్లీ. ఓకే, ఈ ఫోటోసింథసిస్కి యూజ్ అయ్యే దాన్ని మనం ఏం చెప్తాము? వి విల్ కాల్ ఇట్ యాజ్ క్లోరెన్కైమా. ఫోటోసింథసిస్కి యూజ్ అయ్యే దాన్ని వి విల్ కాల్ ఇట్ యాజ్ క్లోరెన్కైమా. అండ్ ఇన్ aquatic plants we will see the ఏరెన్కైమా in aquatic plants. Clear? This is about the parenchyma. Okay, now we will move on to the కోలెన్కైమా. సో కోలెన్కైమా తీసుకుంటే ఈ సెల్స్ అన్నీ కూడా సింపుల్ టిష్యూస్ని ఫస్ట్ ఏం చెప్తాము? సింపుల్ టిష్యూస్ మేడప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ సెల్స్. మేడప్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ సెల్స్ అన్నమాట. సేమ్ టైప్ ఆఫ్ సెల్స్ విచ్ హ్యాస్ సేమ్ ఫంక్షన్. సో నా కోలెన్కైమాని కనుక తీసుకుంటే ఇక్కడ షేప్ చూస్తున్నారు కదా, ఎలా ఉంది షేప్? ఓవెల్ స్పెరికల్గా ఉంది, కానీ ఇర్రెగ్యులర్ థిక్కెనెడ్ కార్నర్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ థిక్కెనెడ్ కార్నర్స్ అనేవి మీరు ఇక్కడ చూడొచ్చు. దట్ టు దిస్ థిక్కెండ్ కార్నర్స్ విల్ బి ఇర్రెగ్యులర్ అన్నమాట. రెగ్యులర్గా ఉండవు. దీస్ ఆర్ ఇర్రెగ్యులర్ థిక్కెండ్ కార్నర్స్ అన్నమాట. ఈ ఇర్రెగ్యులర్ థిక్కెండ్ కార్నర్స్ అనేవి దాంట్లో ఏమి ఉంటుంది అంటే హెమీసెల్యులోస్, పెక్టిన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కొన్ని కేసెస్లో లిగ్నిన్ అనేది కూడా ప్రెజెంట్ అయ్యి ఉంటుంది, కానీ లిగ్నిన్ మనం స్క్లిరైడ్స్లో చూస్తాము. సో హెమీసెల్యులోస్ అండ్ పెక్టిన్. ఇక్కడ వాక్యూల్ అనేది కనుక తీసుకుంటే ఇట్ విల్ బి వెరీ బిగ్. అండ్ సెల్ వాల్ కూడా మనకి కంపేర్ టు పారెన్కైమా ఇట్ ఈస్ థిక్ అన్నమాట. ఓకే, ఇట్ ఈస్ అ థిక్ కంపేర్ టు పారెన్కైమా. ఓకే, so it is thick compared to the parenchyma and irregular thickened corners ఉంటుంది. protoplasm మీరు చూస్తున్నారు, vacuole will be in the center and it will be large vacuole. ఓకే, సో షేప్ని కనుక తీసుకున్నప్పుడు ఈ షేప్ అనేది ఎలా ఉంటుంది అంటే ఓవల్, స్పెరికల్, పాలీగోనల్ అన్నమాట.
ఓవెల్ ఉంటుంది, స్పెరికల్ ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ పాలీగోనల్ ఆల్సో షేప్డ్ అనమాట. ఇక మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఈస్ దేర్ ఎనీ ఇంటర్సెల్యులార్ స్పేస్ మీరు ఏమైనా చూస్తున్నారా? సో దెర్ ఈజ్ నో స్పేస్ బిట్వీన్ ద సెల్స్. సో ఇక్కడ నో ఇంటర్సెల్యులార్ స్పేస్, దిస్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్సెల్యులార్ స్పేస్ అనేది మనకి కోలెన్కైమాలో ఉండదు. ఇక రోల్, దీని యొక్క రోల్ ఏంటి అంటే ఇట్ విల్ గివ్స్ మెకానికల్ సపోర్ట్ అనమాట టు ద యంగ్ లీఫ్ పీటియోల్. ఇప్పుడు లీఫ్ అనేది ఫామ్ అవుతుంది, ఆ లీఫ్ ఫామ్ అయ్యి ఈ లీఫ్ లామినా అనేది ఇలా ఉంటుంది కదా, ఇట్లా పడిపోకుండా. సో ఇలా ఉండటానికి ఏది హెల్ప్ చేస్తుంది అంటే దట్ ఈస్ కోలెన్కైమా టిష్యూ. ఇట్ విల్ ప్రొవైడ్స్ ద మెకానికల్ సపోర్ట్. ఆ మెకానికల్ సపోర్ట్ కూడా దేనికి అంటే మెకానికల్ సపోర్ట్ టు యంగ్ parts of the plant like leaf, petiole, okay, any young parts of the plant ki mechanical support అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ కోలెన్కైమా. ఓకే, దట్ ఈస్ ద రోల్. నెక్స్ట్ కమింగ్ టు ద స్క్లీరెన్కైమా. ఓకే, స్క్లీరెన్కైమా తీసుకుంటే ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types అనమాట, డిపెండింగ్ అపాన్ ద presence of the fiber type anamata. That is, one is a fiber, okay, we will call it as fiber, and another one is scleroid, stone cells ani kuda antamu. Direct question anedi vastundi, which are stone cells ani adagachu. So this is important. Scleroids ni manamu stone cells ani cheptamu. Okay, ఇక ఫైబర్ మనకు తెలుసు. ఫైబర్ మీరు కోకోనట్ని తీసుకున్న ఏదైనా ఫైబర్ ఎలా ఉంటుంది, ఇట్ విల్ బీ ప్రజెంట్ ఇన్ ద గ్రూప్ అనమాట, సింగిల్ కాదు, గ్రూప్లో ఉంటుంది. అండ్ థిక్ సెల్ వాల్ అనేది ఉంటుంది. షేప్ ఎలా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఇట్ వోంట్ బి ఓవల్ ఆర్ స్పెరికల్. ఓకే, ఎలాంగేటెడ్ అండ్ పాయింటెడ్ ఉంటుంది ఫైబర్ని కనుక తీసుకుంటే షేప్ ఎలా ఉంది, ఇట్ విల్ బీ ఇలాంగేటెడ్, ఇలా ఉంది కదా. సో ఇట్ ఈస్ ఎలాంగేటెడ్ అండ్ ఆల్సో పాయింటెడ్ అంటే ఎండ్స్ని మనం చూడొచ్చు, ఇట్ విల్ బి లైక్ ఏ పాయింట్. సో ఇక్కడ, సో దిస్ ఈస్ ద పాయింటెడ్ అండ్ ఎలాంగేటెడ్, ఇలా ఉంది కాబట్టి దిస్ ఈస్ ఎలాంగేటెడ్. ఓకే, అండ్ మీరు ఫైబర్ని ముట్టుకున్నప్పుడు అది ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కదా. సో థిక్ సెల్ వాల్. ఓకే, యా, ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది ఇంకోటి చెప్తాను. ఈ సెల్ వాల్ అనేది థిక్ ఉంటుంది కదా, ఆ సెల్ వాల్ అనేది దేంతో చేయబడి ఉంటుంది అంటే దట్ సెల్ వాల్, దిస్ సెల్ వాల్ విచ్ ఈస్ వెరీ థిక్, డెపోజిషన్ ఏముంటుందంటే సెల్యులోస్ కామన్గా ఉంటుంది. కోలెన్కైమా చెప్తున్నాను. అలాంగ్ విత్ సెల్యులోస్ దేర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ హెమీసెల్యులోస్, ఓకే, అండ్ దెర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ పెక్టిన్. సో ఇవన్నీ ఉంటాయి కోలెన్కైమా సెల్ వాల్లో. అదే కనుక ఇక్కడ తీసుకుంటే థిక్ సెల్ వాల్, దట్ టు లిగ్నిన్ అనేది ఉంటుందన్నమాట. సో థిక్ సెల్ వాల్ విత్ లిగ్నిన్, అందుకే లిగ్నిఫైడ్ సెల్ వాల్ అని కూడా చెప్తాము. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సెల్ వాల్ దేంతో ఉంటుంది, దట్ ఈస్ విత్ ద లిగ్నిన్ అన్నమాట. ఓకే, సో ల్యూమెన్ కనుక తీసుకుంటే మీకు ల్యూమెన్ ఎలా ఉంది, యూ కెన్ సీ ద ల్యూమెన్. ఓకే, ల్యూమెన్ అనేది కంపేర్డ్ టు దిస్ ఇట్ ఈస్ లిటిల్ మోర్, సో నారో ల్యూమెన్ అని చెప్పచ్చు. దిస్ ఈస్ వెరీ స్మాల్ ల్యూమెన్. ఇక్కడ తీసుకుంటే నారో ల్యూమెన్. అండ్ ఈ స్క్లీరాయిడ్లో తీసుకుంటే దిస్ ఈస్ ద వెరీ స్మాల్ ల్యూమెన్, చాలా తక్కువ స్పేస్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, వెరీ స్మాల్ ల్యూమెన్ అండ్ ఇట్ కంటైన్స్ ద పిట్స్ ఆల్సో. దీస్ ఆర్ ద పిట్స్. అండ్ థిక్ సెల్ వాల్, ఆ సెల్ వాల్ దేంతో చేయబడి ఉంటుంది, ఇట్ ఈస్ బై లిగ్నిన్. దట్స్ వై విల్ కాల్ ఇట్ as lignified cell wall. Similarly ఇక్కడ కూడా it is lignin.
సో ఈ ఫైబర్ అనేది ఎక్కడ చూస్తాము మనము అంటే వీ నో దట్ వి విల్ సీ దిస్ ఫైబర్ ఇన్ ద అవుట్ సైడ్ ఆఫ్ లెగ్యూమ్స్ని తీసుకున్న అంటే గిన గ్రౌండ్నట్ని ఇట్లా ఒలిచేటప్పుడు మనం పైన తీసుకుంటే అది గట్టిగా అలా ఉంటుంది కదా, సో అక్కడంతా మీరు చూడొచ్చు అనమాట. సో వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్లో మీరు చూస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుకు పెట్టుకోవాల్సింది అక్కర్స్ ఇన్ గ్రూప్స్ అనమాట. సో ఇట్ విల్ అక్కర్ ఇన్ గ్రూప్స్ అండ్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే యూ కెన్ ఏబుల్ టు సీ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్, లైక్ Xylem అక్కడంతా చూస్తామన్నమాట. Xylemలో చూస్తాము, ఫ్లోయంలో చూస్తాము, అక్కడంతా మనం ఇక్కడ చూడవచ్చు ఈ ఫైబర్ని. ఓకే, నెక్స్ట్ స్క్లీరాయిడ్ అంటే స్టోన్ సెల్ అని చెప్పాం కదా. సో ఈ స్క్లీరాయిడ్ ఆ స్టోన్ సెల్ ఇది ఎలా ఉంది? దిస్ ఈస్ నాట్ ఎలాంగేటెడ్ ఆర్ పాయింటెడ్, స్పెరికల్ ఉంటుంది, ఓకే, ఓవల్ ఉంటుంది, స్పెరికల్ షేప్, ఓవల్ షేప్, and in some cases it will be cylindrical. Okay, not in all, in some cases it will be cylindrical అన్నమాట. ఇక వాల్స్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ హైలీ థిక్కెండ్ అనమాట. సో హౌ ఇట్ విల్ బి, ద వాల్స్ విల్ బి హైలీ థిక్కెండ్ అండ్ ఇట్ ఈస్ డెపాజిషన్ ఏంటి? డెపాజిషన్ ఈజ్ లిగ్నిన్ అనమాట. నారో ల్యూమెన్ ఉంటుంది, స్టోన్ సెల్స్. సో ఇక్కడ నారో ల్యూమెన్ ఉంటుంది. ఓకే, అండ్ వీటినే మనము స్టోన్ సెల్స్ అని కూడా చెప్తాము. ఓకే, ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఫ్రూట్ వాల్ ఆఫ్ నట్స్ ఎక్కడ ఫౌండ్ అయి ఉంటుంది? ఫౌండ్ ఇన్ ఫ్రూట్ వాల్ ఆఫ్ నట్స్ అనమాట. ఫ్రూట్ వాల్ ఆఫ్ నట్స్లో చూస్తాము. దాంతోపాటు మనం ఇంకా ఎక్కడ చూస్తాము? సీడ్ కోట్స్ ఆఫ్ లెగ్యూమ్స్, సో లెగ్యూమినస్ సీడ్ కోట్స్, అదే శనక్కాయ తీసుకోండి, దాంట్లో చూస్తాము. ఇంకా గావా, పియర్ దాంట్లో కూడా చూస్తామన్నమాట సీడ్ కోట్స్ ఆఫ్ లెగ్యూమ్స్. ఇంకా మనం గావా అంటే జాంపండు, పియర్ దాంట్లో కూడా మనం ఇది చూస్తాము. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద స్క్లీరాయిడ్స్ అన్నమాట. ఓకే, సో స్క్లీరాయిడ్స్ అంటే స్టోన్ సెల్స్, హైలీ థిక్ అండ్ నారో ల్యూమెన్, ఫౌండ్ ఇన్ ఫ్రూట్ వాల్ ఆఫ్ నట్స్, సీడ్ కోట్స్ ఆఫ్ లెగ్యూమ్స్. శనక్కాయని ఇట్లా కొట్టి అవుటర్ మోస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది, దట్ ఈస్ స్క్లీరాయిడ్. గావా, పియర్ మీరు తింటారు కదా, కొంచెం ఫైబ్రస్గా గట్టిగా ఉంటాయి, అది స్టోన్ సెల్స్ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద సింపుల్ టిష్యూస్, 3 డిఫరెంట్ టైప్స్: పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. క్లియర్? సో మెకానికల్ సపోర్ట్ అనేవి ఇస్తుంది ఈ స్క్లీరెన్కైమా. ఓకే, ద స్క్లీరెన్కైమా గివ్స్ ద మెకానికల్ సపోర్ట్. ఇక్కడ కూడా మెకానికల్ సపోర్ట్ అని చెప్పాను, కానీ ఈ స్క్లీరెన్కైమా మెకానికల్ సపోర్ట్ టు ద మెచ్యూర్ థింగ్స్ అనమాట, గ్రోన్ ప్లాంట్స్, ఆల్రెడీ గ్రోన్ అయ్యి మెచ్యూర్ ఉంటాయి కదా దానికి. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ ఫర్ ద యంగ్ లీఫ్, పిటియోల్ దానికి. So that is the difference between 3 different types of simple tissues. Now we will move on to the complex tissues. Complex tissues ante enti? These are made up of, complex tissues are made up of different types of cells. Made up of different types of cells which function together. Different types of cells function together. Okay, so that is the complex tissues. So ఈ complex tissues అనేవి again it is differentiated into what? So it is differentiated into 2, that is xylem and phloem. So xylem is the water conducting tissue and phloem is the food conducting tissue. సో ఇఫ్ యూ టేక్ xylem అనేది డిఫరెంట్ వాటిల్తో ఫామ్ అయ్యి ఉంటుంది, ఒకే సెల్ అనేది ఉండదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ xylemలో తీసుకుంటే దేర్ విల్ బీ ద ప్రెజెన్స్ ఆఫ్ వెజల్స్ ఉంటాయి, ఓకే, ట్రాకీడ్ సెల్స్ ఉంటాయి,
parenchyma ఉంటుంది, which is we'll call it as xylem parenchyma, and then fibers అనేవి ఉంటాయి. ఓకే, అదే కనుక ఇక్కడ తీసుకుంటే సీవ్ ట్యూబ్స్ ఉంటాయి. సీవ్ ట్యూబ్ ఆఫ్ సెల్స్ డిఫరెంట్ టైప్స్ అని చెప్పాం కదా. సీవ్ ట్యూబ్స్ ఉంటాయి, కంపానియన్ సెల్స్ ఉంటాయి. మనం చూద్దాం డయాగ్రామ్ అంతా కూడా. కంపానియన్ సెల్స్ ఉంటాయి. ఇక ఫ్లోయం పారెన్కైమా ఉంటుంది, అండ్ దెన్ ఫైబర్ కూడా ఉంటుంది. సో దీంట్లో కనుక తీసుకుంటే మనం లాస్ట్లో ఇంకొక పాయింట్ చెప్పాలి. సో ఈ పారెన్కైమా కోలెన్కైమా బోత్ ఆర్ లివింగ్ అన్నమాట. ఓకే, దిస్ parenchyma and collenchyma both are living cells, whereas this sclerenchyma is a dead cell, dead tissue. Okay, so ikkada తీసుకుంటే so fiber అనేది dead కదా. So this is the dead and almost all are living cells, and fiber is the dead cells. ఇక్కడ తీసుకుంటే సో xylemలో వెజల్స్ ఇవన్నీ ఫైబర్స్ ఇవన్నీ డెడ్ అనమాట. ఎక్సెప్ట్ parenchyma is living cell. Okay, and these are dead cells. So mostly xylemని ఏం చెప్పచ్చు, ఇట్ ఈస్ ఏ డెడ్ టిష్యూ అని చెప్పచ్చు. ఎందుకు, ఇవన్నీ డెడ్ కాబట్టి xylem ఈజ్ మోస్ట్లీ డెడ్. ఎందుకు, xylemలో ఉన్న ఈ సెల్స్ అన్నీ వెజల్స్, ట్రాకీడ్స్, ఫైబర్స్ ఈ మూడు డెడ్ అన్నమాట. ఇది మనం మోస్ట్లీ ఫ్లోయమ్ని మోస్ట్లీ లివింగ్ అని చెప్తాము. ఎందుకు, బికాస్ 3 ఆర్ లివింగ్, ఓన్లీ 1 ఈజ్ ద డెడ్. ఓకే, ఇప్పుడు మనం xylem గురించి చూద్దాం. సో xylemని కనుక తీసుకుంటే వి విల్ కాల్ దిస్ యాజ్ విచ్ కండక్టింగ్ టిష్యూ. లోయర్ క్లాసెస్ నుంచి చదువుకుంటూ వచ్చారు, చెప్పండి. వాట్ ఈస్ దిస్ ఈస్ ద వాటర్ అండ్ ఇన్ సమ్ కేసెస్ మినరల్ కండక్టింగ్ టిష్యూ అని చెప్తాము. సో ఈ వాటర్ కండక్టింగ్ టిష్యూ అనేది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ టిష్యూ మేడప్ ఆఫ్ డిఫరెంట్ సెల్స్, different types of cells అన్నమాట. So that is called as xylem, made up of different types of cells. ఆ different types of cells ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో xylemని కనుక తీసుకుంటే different types of cells అని చెప్పాం కదా. There will be 4 different types of cells. So what are those? First one is vessels. Vessels అంటే ఇంట్లో పాత్రలు అవి కాదు. Okay, and then tracheids. Okay, and then xylem parenchyma. Okay, and then fibers. So these are the 4 different types of cells which function together. Fiber. So now ఇక్కడ చూడొచ్చు మీరు, these are the vessels. వెజల్స్ని కనుక తీసుకుంటే ఇక్కడ మీరు ఇది ఒక వెజల్ చూయించారు, ఇలానే మనకి మళ్ళీ కింద ఉంటుందన్నమాట. సో కింద కూడా మీకు ఇలానే అటాచ్ అయ్యి ఉంటుంది. ఓకే, లైక్ దిస్. సో ఇది ఇంకొక వెజల్. సో ఈ వెజల్కి మనకి ఇలా పోర్స్ అనేవి ఉంటాయి. పోర్స్ ఆర్ పర్ఫరేషన్స్. సో ఆ పోర్స్ ఆర్ పర్ఫరేషన్స్ ఉండడం వలన సో వాటర్ అనేది ఎప్పుడైతే మూవ్ అవుతుందో ఈ పోర్స్ అండ్ పర్ఫరేషన్స్తో వాటర్ అనేది ఒక వెజల్ నుంచి ఇంకొక వెజల్కి ఇలా మూవ్ అవుతూ పోతుంది అన్నమాట. ఓకే, సో ఎలా మూవ్ అవుతూ పోతుంది, స్ట్రెయిట్గా మూవ్ అవుతూ పోతుంది. సో ఈ వెజల్స్ని కనుక తీసుకుంటే స్ట్రక్చర్ని ఎలా ఉంది, లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. స్ట్రక్చర్ని కనుక తీసుకుంటే ఇట్ ఈస్ లాంగ్ సిలిండ్రికల్, డయాగ్రామ్ అక్కడే ఉంది, లాంగ్ సిలిండ్రికల్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అన్నమాట. ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనేది మీరు చూడవచ్చు. అండ్ అట్ ద ఎండ్స్ కనుక తీసుకుంటే మీకు ఇక్కడ పోర్స్ అండ్ పర్ఫరేషన్స్ అనేది మీరు చూడొచ్చు. మేడప్ ఆఫ్ మెనీ సెల్స్, వెజల్ మెంబర్స్ అంటాము.
సో లార్జ్ సెంట్రల్ క్యావిటీ, బ్రాడ్ ల్యూమెన్ ఉంటుంది. ఓకే, లార్జ్ సెంట్రల్ క్యావిటీ, లార్జ్ సెంట్రల్ క్యావిటీ అనేది ఉంటుంది. మీరు డయాగ్రామ్లో చూడొచ్చు క్యావిటీ అనేది ఎక్కువగా ఉంది. అండ్ ల్యూమెన్ వచ్చి బ్రాడ్. ల్యూమెన్ అంటే ఏం లేదు, ఎంప్టీ స్పేస్ అన్నమాట. వాట్ ఈస్ ల్యూమెన్? ల్యూమెన్ ఈస్ నథింగ్ బట్ ఎంప్టీ స్పేస్. ఆ ఎంప్టీ స్పేస్ అనేది నారోగా లేకుండా బ్రాడ్గా ఉంటుందన్నమాట. బ్రాడ్ మైండెడ్ వెజల్. ఓకే, లైక్ స్ట్రక్చర్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ వెజల్ మెంబర్స్ అన్నమాట. దేంతో డెపాజిషన్ ఏముంటుంది అంటే లిగ్నిన్ డెపాజిషన్ అనేది ఉంటుంది. సో లిగ్నిఫైడ్ సెల్స్ అని కూడా చెప్పచ్చు. అండ్ వాటర్ అనేది ఎలా మూవ్ అవుతుంది? వాటర్ గోస్ స్ట్రైట్ అన్నమాట. వాటర్ గోస్ స్ట్రైట్, గోస్ అప్ స్ట్రైట్, గోస్ అప్ స్ట్రైట్ అన్నమాట త్రూ ద వెజల్స్. ఎందుకు ఇది స్పెసిఫై చేస్తున్నానంటే ట్రాకిడ్స్లో ఇట్లా క్రాస్గా వెళ్తుంది అనమాట, వెజల్స్లో అయితే స్ట్రైట్గా వెళ్తుంది. వాటర్ విల్ గోస్ అప్ స్ట్రైట్ అండ్ దేర్ వోంట్ బి ఎనీ ప్రోటోప్లాజం. ప్రోటోప్లాజం అనేది ఉండదన్నమాట. దెర్ ఈస్ అ absence ఆఫ్ ప్రోటోప్లాజం. సో దిస్ ఈస్ అబౌట్ ద వెజల్స్. వెజల్స్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇంతే. ఈ వెజల్స్ అనేవి వేర్ యూ విల్ సీ అంటే xylem వెజల్స్ అనేవి we will see only in angiosperms. This is very important. ప్లాంట్ కింగ్డమ్ మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. ప్లాంట్ కింగ్డమ్లో ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పమ్స్, ఏంజియోస్పమ్స్. ఈ ఆల్గే, బ్రయో, టెరిడో, జిమ్నోలో మనం ఈ వెజల్స్ అనేవి చూడము. కొన్ని జిమ్నోస్పమ్స్లో ఇట్ విల్ బి ప్రెజెంట్. ఓకే, మోస్ట్లీ వెజల్స్ ఆర్ సీన్ ఓన్లీ ఇన్ ఏంజియోస్పమ్స్ అండ్ ఇన్ ఫ్యూ జిమ్నోస్పమ్స్. ఆ పాయింట్ కూడా నోట్ డౌన్ చేసుకోండి. కానీ మీకు ఎన్సీఆర్టీలో అంతగా స్పెసిఫై చేయలేదు. ఓన్లీ ఇన్ ఏంజియోస్పమ్స్ అండ్ ఫ్యూ జిమ్నోస్పమ్స్. ఓకే, దట్ ఈస్ ద వెజల్స్ అన్నమాట. నెక్స్ట్ ఈస్ ట్రాకిడ్స్. ట్రాకిడ్స్ని కనుక తీసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, దీస్ ఆర్ ద ట్రాకిడ్స్. సో ఇంకొక ట్రాకిడ్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో ఇంకొక ట్రాకిడ్ అనేది ఇలా లాటరల్ వైజ్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎండ్స్ని చూసారా ఈ ట్రాకిడ్స్లో? దిస్ ఎండ్స్ ఆర్ బ్లంట్. అంటే బ్లంట్ అంటే దెర్ ఈజ్ నో ఓపెనింగ్ అనమాట. ట్యాపరింగ్ ఎండ్స్ అండ్ క్లోజ్డ్ ఎండ్స్ అనేవి ఉంటాయి ఈ ట్రాకిడ్స్లో. ఇక వాటర్ ఎలా మూవ్ అవుతుంది దీంట్లో అంటే, వాటర్ మూమెంట్ అనేది మనకి ఇక్కడ హోల్స్, పోర్స్ ఆర్ పర్ఫరేషన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కదా. ఓకే, సో ట్రాకిడ్స్ ఇలా అరేంజ్ అయి ఉంటాయి. సో వాటర్ మూమెంట్ అనేది మనకి ఇలా ఇలా మూవ్ అవుతుంది. ఓకే, ఒక దాని నుంచి ఇంకొక దానికి ఇలా అప్కి మూవ్ అవుతూ పోతుంది. సో మూమెంట్ అనేది క్రాస్ వేలో ఉంటుంది. దీంట్లో అయితే స్ట్రెయిట్ ఉంది వెజల్స్లో, ట్రాకిడ్స్లో ఇట్ విల్ బి ఇన్ ఏ క్రాస్ వే. ఇస్ ఇట్ క్లియర్? సో ఎలాంగేటెడ్ ఆర్ ట్యూబ్ లైక్ అండ్ ఫ్యూజిఫార్మ్ షేప్డ్ అన్నమాట. షేప్ ఎలా ఉంటుంది? దీస్ ఆర్ ఎలాంగేటెడ్, ట్యూబ్ లైక్ అండ్ ఫ్యూజిఫార్మ్ షేప్డ్. సో ఫ్యూజిఫార్మ్ అంటే రాడిష్ గుర్తుకు చేసుకోండి, ఆ షేప్ అన్నమాట. అండ్ ల్యూమెన్ అనేది బ్రాడ్ ఉందా? అంత బ్రాడ్ లేదు వెన్ కంపేర్ టు దిస్ అన్నమాట. సో నారో ల్యూమెన్ ఉంటుంది. పోర్స్ అండ్ పర్ఫరేషన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. పోర్స్ విల్ బి ప్రెజెంట్, పోర్స్ అండ్ విల్ బి ప్రెజెంట్. సో ఇక్కడ కూడా అట్ ద ఎండ్స్ పోర్స్ విల్ బి ప్రెజెంట్. At ends between two vessels, at ends between two vessels, pores will be present. Pores are present అన్నమాట. సో pores will be present, narrow lumen. And water ఎలా మూవ్ అవుతుంది? వాటర్ సైడ్ వేస్. వాటర్ మూవ్స్ సైడ్ వేస్, నాట్ స్ట్రైట్ అన్నమాట. ఓకే, సో పోర్స్ అండ్ పర్ఫరేషన్స్ని కూడా మీరు చూసారు. లిగ్నిఫైడ్ సెల్స్, స్మాల్ క్యావిటీ, థిక్ వాల్డ్, క్లోజ్డ్ ఎండ్స్. ఓకే, ఎండ్స్ వచ్చి క్లోజ్డ్ ఎండ్స్, థిక్ లిగ్నిఫైడ్ సెల్స్, థిక్ లిగ్నిఫైడ్ సెల్ వాల్స్,
క్లోజ్డ్ ఎండ్స్ అన్నమాట. వాటర్ మూవ్ సైడ్ వేస్. నెక్స్ట్ కమింగ్ టు ద ప్యారెన్కైమా. ప్యారెన్కైమా గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ప్యారెన్కైమా ఏ షేప్లో ఉంటుంది? ఐసో బైలేటరల్ ఎలాంగేటెడ్ నాట్ సిలిండ్రికల్, ఐసో బైలేటరల్ ఎలాంగేటెడ్ ఓవల్ స్పెరికల్ ఈ షేప్స్లో ఉంటుందన్నమాట. సో ఈ ప్యారెన్కైమా ఈ ట్రాకిడ్స్ని వెజల్స్ని ఫిల్ చేయడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ లివింగ్ థిన్ వాల్డ్ సెల్ వాల్స్ విత్ సెల్యులోజ్, సెక్రీషన్, స్టోరేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ అదంతా. సో దిస్ ఈజ్ ఓన్లీ లివింగ్. మనకి ప్యారెన్కైమాలో ఏమేమి ఉన్నాయో అంటే ఓవల్, స్పెరికల్ షేప్ అంతా అదే అన్నమాట. ఓవల్, స్పెరికల్, ఐసో బైలేటరల్, ఐసో బైలేటరల్. నెక్స్ట్ వచ్చి ఇది ఏం స్పేస్ ఫిల్లింగ్ అని చెప్పాం కదా, స్పేస్ ఫిల్లింగ్ అండ్ ఆల్సో ఫర్ స్టోరేజ్ అన్నమాట. స్పేస్ ఫిల్లింగ్ అండ్ ఆల్సో ఫర్ స్టోరేజ్. ఫ్యాట్, టానిన్స్ ఇవన్నీ అనేది స్టోరేజ్ అయి ఉంటుంది. ఓకే, ఫ్యాట్, టానిన్స్ అనేవి స్టోర్ అయ్యి ఉంటుంది, స్టార్చ్ కూడా. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ప్యారెన్కైమా. నెక్స్ట్ కమింగ్ టు ద ఫైబర్. ఫైబర్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. హైలీ థికెండ్ వాల్స్ ఉంటుంది, ఆబ్లిటరేటెడ్ సెంట్రల్ ల్యూమెన్స్, సెప్టేట్ ఆర్ ఏసెప్టేట్. ఫైబర్ highly thickened cell walls, and then how it will be obliterated central lumens. Obliterated అంటే మనం ల్యూమెన్ అనేది ఎక్కువ స్పేస్ అనేది ఉండదన్నమాట, అది ఆబ్లిటరేటెడ్ సెంట్రల్ ల్యూమెన్. ఇంకా ఒక పాయింట్, మేబీ సెప్టేట్ ఆర్ ఏసెప్టేట్. అంటే దీంట్లో సెప్టా ఉంటే ఉంటుంది, లేకపోతే దాన్ని ఏసెప్టేట్ అని చెప్తాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద వాటర్ కండక్టింగ్ టిష్యూ. సో వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్స్ టు స్టెమ్ అండ్ లీవ్స్ అన్నమాట. సో రేడియల్ కండక్షన్ ఆఫ్ వాటర్ అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. దేంట్లో? ఇక్కడ రేడియల్ కండక్షన్ ఆఫ్ వాటర్. రేడియల్ కండక్షన్ ఆఫ్ వాటర్ విల్ హ్యాపెన్స్ త్రూ ప్యారెన్కైమా అన్నమాట. త్రూ parenchymatous ray cells, through ray cells of parenchyma. అండ్ ఇక్కడ తీసుకుంటే lateral, sideways అంటే water moves, that is lateral conduction of water. అండ్ ఇక్కడ తీసుకుంటే straight conduction of water. ఈ పాయింట్స్ అనేవి గుర్తుకు పెట్టుకోవాలి. సో దిస్ ఈస్ అబౌట్ ద xylem. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఫ్లోయమ్. ఫ్లోయమ్ని చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద ఫ్లోయమ్. ఫ్లోయమ్ని ఎలా డిఫైన్ చేస్తాము? ఫ్లోయమ్ ఈజ్ అ పర్మనెంట్ టిష్యూ మేడ్ అప్ ఆఫ్ different types of cells, that function together. Okay, that function together, and it is a what tissue? Food conducting tissue. Lower classes నుంచి మీరు తెలుసుకున్నారు. ఓకే, సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అని ఏమేమి అనేది చూస్తే ఈ ఫ్లోయంలో ఓకే 4 టైప్స్ ఉంటాయి, సిమిలర్ టు దట్ ఆఫ్ xylem. సో ఏమేమి అంటే sieve tubes ఉంటాయి, sieve tube cells, okay, and then companion cells. పేరులోనే ఉంది companion అంటే it will gives companionship, అంటే it helps the other thing, that is it helps the sieve tubes అన్నమాట. ఇక phloem parenchyma, and then there will be the presence of phloem fiber. అక్కడ కూడా నేను xylem fiber అని రాసి ఉండాలి, మీరే నోట్ డౌన్ చేసుకోండి. సో ఇక్కడ కనుక తీసుకుంటే మనకి
సీవ్ ట్యూబ్ అనేది ఈ పింక్ కలర్లో కనిపిస్తోంది కదా. ఓకే, సో ఇదంతా కంపానియన్ సెల్స్ అన్నమాట. పింక్ కలర్లో ఉన్నవి ఇట్ ఈస్ ద కంపానియన్ సెల్స్. సో దిస్ పింక్ కలర్ వన్ ఈస్ కంపానియన్ సెల్స్ అండ్ సీవ్ ట్యూబ్స్ అనేవి ఇక్కడ ఉంది సెంటర్లో. దిస్ ఈస్ ద సీవ్ ట్యూబ్ ఎలిమెంట్. ఓకే, అండ్ సీవ్ పోర్స్ అనేది అట్ ద ఎండ్స్ ఇట్ విల్ బీ ప్రెజెంట్. ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడంతా మనకి ఫ్లోయం పారెన్కైమా అనేది కనిపిస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్ విల్ కంటైన్స్ విచ్ టైప్ ఆఫ్ టిష్యూ అంటే పారెన్కైమటస్ టిష్యూ అని తెలుసు. సో ఈ సీవ్ ట్యూబ్ని కనుక తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే సీవ్ ట్యూబ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. లైక్ డంబెల్ లాగా ఉంటుంది. ఓకే, లైక్ దిస్ ఇట్ విల్ బి ప్రెసెంట్ సీవ్ ట్యూబ్స్. ఇక్కడ మనకి పోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ దిస్ సీవ్ ట్యూబ్ సెల్స్ డజంట్ హ్యావ్ న్యూక్లియస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో న్యూక్లియస్. Why? To provide more space. To provide more space for transport. To provide more space for food or glucose transport, there will be no nucleus. Very, very important. This one. Okay, no nucleus. So nucleus లేదు అన్నప్పుడు మనకి ఏది హెల్ప్ చేస్తుంది అంటే this companion cells will fulfill the purpose of sieve tubes as there is no nucleus అన్నమాట. sieve tubes as there is no nucleus. Okay, అంటే it will maintains the pressure gradient అన్నమాట. ప్రెషర్ గ్రేడియంట్ని మెయింటైన్ చేస్తుంది ఈ కంపానియన్ సెల్స్. ప్రెషర్ గ్రేడియంట్ అంటే ఫుడ్ ఎప్పుడైతే అంటే గ్లూకోజ్ ఎప్పుడైతే ఇలా మూవ్ అవుతూ పోతూ ఉంటుందో సో ఇక్కడికి ఆస్మోటిక్ ప్రెషర్ని మెయింటైన్ చేయడానికి ఈ కంపానియన్ సెల్స్ అనేది హెల్ప్ చేస్తాయి అన్నమాట. దీంట్లో అయితే న్యూక్లియస్ అనేది ఉండదు. ఇక ఫ్లోయం పారెన్కైమా ఇట్స్ అ స్పేస్ ఫిల్లింగ్ అని చెప్పచ్చు. స్పేస్ ఫిల్లింగ్ టిష్యూ. ఓకే, సో స్పేస్ ఫిల్లింగ్ టిష్యూ ఎక్కడైతే ఉంటుందో అది అన్నమాట. ఇక ఫ్లోయం ఫైబర్ అనేది దేనికి హెల్ప్ఫుల్? ఫ్లోయం ఫైబర్ అనేది ఇట్ ఈస్ ఎ డెడ్ అన్నమాట. బ్యాస్ట్ ఫైబర్, థిక్ సెల్ వాల్, ఎలాంగేటెడ్, దీన్ని బ్యాస్ట్ ఫైబర్ అంటాము. థిక్ సెల్ వాల్ అండ్ ఇలాంగేటెడ్గా ఉంటాయి ఈ ఫైబర్స్. ఇక ఇక్కడ ఫ్లోయం పారెన్కైమా నేను రాయట్లేదు. పారెన్కైమా సేమ్ దట్ ఈస్ ఐసోడయామెట్రికల్, ఓవల్, స్పెరికల్ షేప్ అవంతా. సో ఇట్స్ ఎ స్పేస్ ఫిల్లింగ్ టిష్యూ, ఎలాంగేటెడ్ అండ్ టాపరింగ్ సిలిండ్రికల్ సెల్ వాల్, డెన్స్ సైటోప్లాజం అనమాట. ఇక్కడ డెన్స్ సైటోప్లాజం అండ్ ఇట్ విల్ కనెక్ట్ ద డిఫరెంట్ సెల్స్. It will connect the different cells of phloem. ఇక కంపానియన్ సెల్స్ ఫంక్షన్ ఇచ్చాను. మెయింటైన్స్ ద ప్రెషర్ గ్రేడియంట్. sieve tubes లాంగ్ ట్యూబ్ లైక్, ఎండ్ వాల్స్ కంటైన్ sieve ప్లేట్. ఆ పాయింట్ ఒకటి ఇక్కడ రాసుకోండి. దీస్ ఆర్ లాంగ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్, ends contain sieve plate with pores. pores అనేవి ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్ అనేది బై డైరెక్షనల్ అన్నమాట. సో ఫ్లోయంలో ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఈస్ బై డైరెక్షనల్, మల్టీ డైరెక్షనల్ అని కూడా చెప్పచ్చు. బై ఆర్ మల్టీ డైరెక్షనల్. ఎందుకు? ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది? లీఫ్లో. ఓకే, బై ఆర్ మల్టీ డైరెక్షనల్ ట్రాన్స్పోర్ట్. లీఫ్ నుంచి రూట్కి వెళ్ళి అక్కడ స్టోర్ అనేది అవుతుంది కదా. ఓకే, సో అందుకు. ఇక స్టోర్ అయిన ఫుడ్ ఒక్కోసారి ప్లాంట్కి కావాల్సినప్పుడు అది ఆపోజిట్గా వెళ్తుంది. సో ఇట్ ఈస్ బై ఆర్ మల్టీ డైరెక్షనల్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ డయాగ్రామ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఫ్లోయం పారెన్కైమా గ్రీన్ కలర్ వన్,
పింక్ ది కంపానియన్ సెల్ అండ్ మధ్యలో బ్లూ కలర్ ది సీవ్ ట్యూబ్ ఎలిమెంట్. సీవ్ ప్లేట్లో సీవ్ పోర్స్ అనేది ఉంటాయి. సో దిస్ ఈస్ ద సీవ్ ప్లేట్. ఆ సీవ్ ప్లేట్లో సీవ్ పోర్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫ్లోయమ్. సో దిస్ కంప్లీట్స్ అవర్ టుడేస్ టార్గెట్. Okay, so now your part homework. State the location and function of different types of meristems and why are xylem and phloem called complex tissues. Yeah, ఇక్కడ నేను ఒకటి మెన్షన్ చేయాలి. ఫ్లోయమ్ ఈస్ ఆల్రెడీ చేశాను అనుకోండి, మొత్తం ఇక్కడదే మీరు కాపీ చేసుకోండి. మోస్ట్లీ లివింగ్ ఫ్లోయమ్ అండ్ మోస్ట్లీ డెడ్. ఎందుకు అనేది నేను అక్కడ ఇచ్చాను. ఓకే, సో నౌ after homework, let us solve some questions. Okay, so first one, match the following and choose the correct option from below. So meristem cells means they are dividing, active ga divide అవుతూ ఉంటాయి కాబట్టి యాక్టివ్లీ డివైడింగ్ సెల్స్. పారెన్కైమా అంటే మనకి స్టోరేజ్కి, సెక్రీషన్కి, ఫోటోసింథసిస్కి యూస్ఫుల్ కదా. సో దిస్ వన్. కోలెన్కైమా అంటే మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. సో దిస్ వన్. స్క్లీరెన్కైమా అంటే ఎస్ స్క్లీరైడ్స్ అనేది ఉంటుంది. ఎపిడర్మల్ టిష్యూ మనం ఇది ఇంకా చదువుకోవాలి, బట్ ఇలా క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఇవన్నీ తెలుసు కదా, ఇది నెక్స్ట్ క్లాస్లో మనం చదువుతాము. సో ఇట్ కంటైన్స్ ద స్టొమాటా. సో A3 B1. సో ఒకటే ఉంది కాబట్టి మన ఆప్షన్ ఇస్ దస్. ఓకే, నెక్స్ట్. Identify the simple tissue from among the following. Very easy question. Which is the simple tissue? Parenchyma is the simple tissue. Along with that, what are the other two simple tissues? Collenchyma, sclerenchyma. Next. Cells of this tissue are living and show angular wall thickening. They also provide mechanical support. Ekkadaithe mechanical support undo collenchyma, and walls kuda thickening annaru kabatti. Okay, collenchyma. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ? ఇలా అండర్లైన్ చేసుకోవాలి. ఒక్కోసారి విచ్ ఈస్ రాంగ్ అని కూడా ఇస్తుంటారు కాబట్టి. వెజల్స్ ఆర్ మల్టీ సెల్యులర్ విత్ వైడ్ ల్యూమెన్. వెజల్స్ ఆర్ మల్టీ సెల్యులర్ విత్ వైడ్ ల్యూమెన్. వెజల్స్ ఎలా ఉన్నాయి మీరే చూస్తున్నారు. ఇట్స్ నారో ల్యూమెన్, నాట్ వైడ్ ల్యూమెన్. నెక్స్ట్, ట్రాకిడ్స్ ఆర్ మల్టీ సెల్యులర్ అండ్ విత్ narrow, this is not marrow, narrow lumen. No, vessels are unicellular and with narrow lumen. Yes, vessels if you take, it is unicellular and it has narrow lumen. Tracheids are unicellular with wide lumen. No. Okay, so this is the answer. Next, axillary bud and terminal bud derived from the activity of. Axillary bud, terminal bud, they nunchi form అవుతాయి. It is from the apical meristem only. And then axillary bud and terminal bud. Lateral meristem దేంతో ఫామ్ అవుతుంది? Lateral meristem is by the wherever below the node and above the node, intercalary, that one. Next, vessels are found in. Vessels ఎక్కడ చూస్తాము? Mostly in angiosperms, but in few gymnosperms అని చెప్పాను. All angiosperms and some gymnosperms. Yes, this is correct. ఎస్, ఇక్కడ మోస్ట్ ఇచ్చారు కాబట్టి మనం ఇది తీసుకోమన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్. సో దట్ కంప్లీట్స్ అవర్ టాపిక్. సో మనం ఏమేమి డిస్కస్ చేసాం ఇవాళ? వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ వాట్ ఈస్ అనాటమీ అనేది డిస్కస్ చేసాం. అనాటమీ గురించి తెలుసుకొని టిష్యూస్ని డిస్కస్ చేసాం. టిష్యూస్ టైప్లో మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ పర్మనెంట్ టిష్యూ ఉంటాయి. మెరిస్టమాటిక్, పర్మనెంట్. మెరిస్టమాటిక్లో మనం ఏమేమి టిష్యూస్ని చూసాం? వీ హ్యావ్ సీన్ పారెన్కైమా. ఓకే, పారెన్కైమా గురించి తెలుసుకున్నాం. ఇంకా కోలెన్కైమా గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత స్క్లీరెన్కైమా గురించి తెలుసుకున్నాం. ఓకే, ఇక పర్మనెంట్, ఇవన్నీ ఏంటి? మెరిస్టమాటిక్. ఓకే, ఇక పర్మనెంట్లో ఏం తెలుసుకున్నాం? పర్మనెంట్లో మనం xylem, phloem గురించి తెలుసుకున్నాం. ఓకే, ఎస్, ఇక మనం మొత్తం టిష్యూస్ గురించి తెలుసుకున్నాం. సో దిస్ కంప్లీట్స్ అవర్ టాపిక్. ఓకే, సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో మీకు అర్థమైంటే ఎస్, ఎనీ డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడిగితే నేను దాన్ని నెక్స్ట్ క్లాస్లో క్లారిఫై చేస్తాను.
సో దిస్ కంప్లీట్స్ అవర్ ఫస్ట్ లెక్చర్. నెక్స్ట్ లెక్చర్ మనం ఎపిడర్మల్ టిష్యూ, గ్రౌండ్ టిష్యూ, వాస్కులర్ టిష్యూ దాని గురించి తెలుసుకుందాం అనమాట. టోటల్ టిష్యూ సిస్టమ్ గురించి. ఇవాళ టిష్యూస్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ టిష్యూ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఫ్యూచర్ డాక్టర్స్. బాగా చదువుకోండి. బాయ్ ఎవ్రీవన్.